సో ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మాజీ సీఎం కేసీఆర్కు నందినగర్లోని ఆయన నివాసం దగ్గర అయితే మాత్రం సిట్ అధికారులు వెళ్ళటం, నోటీసులు ఇవ్వటం ఇదంతా కూడా జరిగింది. అయితే మొదట్లో ఫామ్ హౌస్కి వెళ్ళి ఇస్తారు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ బయలుదేరినటువంటి టీం కాస్త నందినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళి నోటీసులు అక్కడ అందజేశారు. అయితే ప్రస్తుతం అయితే మాజీ సీఎం కేసీఆర్ అయితే మాత్రం ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. కానీ ఆయన అందుబాటులో ఉండాలి. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో పంజాగుట్ట పిఎస్లో ఏదైతే కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ గారు సహకరించాలి. మరోవైపు ఖచ్చితంగా కూడా ఆయన ఇన్వెస్టిగేషన్లో అవైలబుల్గా ఉండాలి అంటూ కూడా సిట్ అధికారులు అయితే నోటీస్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ, అంటే ఐదర్ ఫామ్ హౌస్ ఆర్ నందినగర్ హౌస్ ఎక్కడైనా ఆయన అవైలబుల్గా ఉండి మాకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మేము విచారిస్తామంటూ కూడా నోటీస్ ఇచ్చారు. ఒకసారి నోటీస్లో ఏముందని చూసే ప్రయత్నం చేస్తే అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ కనుక చూస్తే ఫర్ అపియరెన్స్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ నెంబర్ 243/2024 అండర్ సెక్షన్స్ 166, 409, 427, 201, 120B read with 34 IP section 3 of PDPP Act section 65, 66 and F/1B 270 of IT Act 2000 of PS Panjagutta Hyderabad. With reference to the subject cited, it is the with reference to the subject cited, it is stated that 10/3/2024 a case in the crime number 243/2024 of PS Panjagutta Hyderabad registered under the sections mentioned above is presently under further investigation. During the course of investigation, it has been revealed that you are acquainted with facts and circumstances revealed to the above case. Your examination is therefore necessary and required for the purpose of further investigation. Accordingly, you are hereby required to make yourself available for examination by the undersigned on 30/1/2026 at 3 hours అంటే 15 hours అంటే 3 గంటలకు రేపు 30/1/2026 మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలన్నట్టుగా కూడా సిట్ అధికారులు నోట్ చేశారు. హౌఎవర్ యాజ్ యు ఆర్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 65 years and in strict compliance with the provision to section 160 of the Code of Criminal Procedure 1973, you are not required to attend the police station compulsorily. అంటే వయసు రీత్యా 65 ఏళ్ళు దాటింది కాబట్టి ఖచ్చితంగా సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఆయన అందుబాటులో ఉంటే సరిపోతుంది. పోలీస్ స్టేషన్ కంపల్సరీగా రావాల్సినటువంటి అవసరం లేదు. ఇఫ్ యూ సో డిజైర్ యూ మే వాలంటీర్లీ అపియర్ బిఫోర్ ద అండర్సైడ్ అట్ ద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఆర్ ఆల్టర్నేటివ్లీ యూ మే స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వీనియంట్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ ద అండర్సైన్డ్ అలాంగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ షల్ అటెండ్ ద సెడ్ ప్లేస్ అకార్డింగ్లీ టు ద అబోవ్ మెన్షన్డ్ డేట్ అండ్ టైమ్. యు ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ యువర్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ ఎగ్జామినేషన్ వెల్ ఇన్ ద అడ్వాన్స్ టు ద అండర్స్టాండ్. అంటే హైదరాబాద్ లిమిట్స్లోనే ఖచ్చితంగా ఏ స్థలంలో మీరు అందుబాటులో ఉంటారో సిట్ అధికారులకు ముందుగానే ఇంటిమేట్ చేయాలని. మరోవైపు ఖచ్చితంగా కూడా ఇప్పుడు కంపల్సరీగా అయితే అవసరం లేదు, మీరు వాలంటరీగా వస్తే మాత్రం జూబ్లీహిల్స్ సిట్ అధికారులు ఉన్నటువంటి ఆఫీస్కి మీరు రావచ్చు. లేదు అంటే మాకు అవకాశం ఇస్తే మేమే వచ్చి సిట్ టీం వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తుంది, విచారణ కొనసాగిస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు సహకరించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ అట్లాగే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా కొంత లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఫర్దర్గా ఎటువంటి అడుగు ముందుకు వేయాలి అంటూ కూడా, ఎందుకంటే గతంలోనే ఆయన స్పష్టంగా మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు, అంటే పొలిటికల్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలకి సంబంధం లేదు, అది కేవలం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారుల యొక్క వృత్తిలో భాగంగానే ఇది జరిగినటువంటివి అంటూ కూడా ఆనాడు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవాళ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. బీఆర్ఎస్ పార్టీ అదే లైన్ని తెర మీద తీసుకొస్తుంది. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం లీగల్ టీం వాళ్ళు ఇచ్చే కొంత సూచనల మేరకే కొంత కేసీఆర్ గారు అడుగులు ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయి. స్పష్టంగా ఆయన ఇప్పుడు లీగల్ టీంతో చర్చలు జరుపుతుంటే కూడా తెలుస్తుంది. సో చూద్దాం కేసీఆర్ గారు మరి నందినగర్లో ఉన్నటువంటి నివాసంలోనే విచారణకు సహకరిస్తారా, ఆయన అక్కడికి రమ్మని సిట్ అధికారులకు ఇంటిమేట్ చేస్తారా, లేకుంటే ఇంకా ఏం జరగబోతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్నది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతం నోటీసులు అయితే నందినగర్లో సిట్ అధికారులు ఇచ్చారు. ఫర్దర్గా ఏం జరగబోతుంది, రేపు మధ్యాహ్నం ఎక్కడ విచారణ జరగబోతుంది అనేది మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.